ఒకరోజు అడవిలో చెట్టు కింద ఒక సింహం నిద్రిస్తూ ఉండగా పక్కనే ఉన్న చిట్టెలుక పొరపాటున సింహం జుగులను చూసి గడ్డి అనుకొని దాని మీదకెక్కి ఎగురుతూ ఆడుతూ ఉంటుంది. మరి అప్పుడు మెలకు వచ్చిన సింహం ఎవరబ్బా అని చెప్పి అటు ఇటు చూడగా చివరికి దాని చేతికి ఒక చిట్టెలుక దొరుకుతుంది. ఇంకేముంది, కోపంతో గర్జిస్తూ నిన్ను ఇప్పుడే చంపేస్తాను అని చెప్పి ఎలుకను తన పంజాతో గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు ఎలుక భయపడిపోయి, మహారాజా, నేను మీకు తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు సాయం చేస్తాను, నన్ను వదిలిపెట్టండి అంటే జాలిపడి వదిలేస్తుంది సింహం. తర్వాత కొన్నాళ్ళకు ఒక వేటగాడు పండిన వలలో ఈ సింహం పొరపాటున చిక్కుకుంటుంది. పెద్దగా అరిచినా కానీ ఎవరూ దాన్ని కాపాడడానికి రారు. అప్పుడు ఆ సింహం గొంతు విని గుర్తుపట్టిన చిట్టెలుక వచ్చి ఆ సింహం చిక్కుకున్న వలను చిన్న ముక్కలుగా తన పళ్ళతో కొరికి రక్షిస్తుంది. ఇంకేముంది, ఇద్దరు మంచి మిత్రులైపోయారు. మరి నీతి, సహాయం చేయటానికి చిన్న పెద్ద అనే తేడానే ఉండదు, ఎవరైనా సహాయం చేయొచ్చు.